అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో డెడ్ బాడీలను గుర్తించడం కూడా కష్టంగా మారింది. ఫ్లైట్ కూలి పేలుడు జరగడంతో 1000 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. దీంతో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి గుర్తు పట్టలేని విధంగా మారాయి. మృతదేహాల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించి DNA టెస్ట్ ద్వారా గుర్తిస్తున్నారు. మా కులగ్రహిత్ అహ్మదాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్ ముందున్నారు. అక్కడ పరిస్థితి ఏంటో చూద్దాం. ఇప్పుడు మనం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ముందున్నాం. ఇదే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి దేహాలను అప్పగించడానికి శాంపిల్స్ని సేకరిస్తున్నారు. DNA శాంపిల్స్ని సేకరిస్తున్నారు వాళ్ళ బంధువుల దగ్గర నుంచి. ఆ శాంపిల్స్ని ఇక్కడే పరీక్షిస్తారు. ఇక్కడ పరీక్షించిన తర్వాతే వారి దేహాలను అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికే శాంపిల్ కలెక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. చాలామంది వచ్చి శాంపిల్స్ ఇచ్చారు. సివిల్ హాస్పిటల్ దగ్గర ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఎవరైతే తమ వాళ్ళ ఆనవాళ్ళు తెలియడం లేదు, ఎవరైతే తమ వాళ్ళు ఆ ఫ్లైట్లో ప్రయాణించారో, అలాగే ఈ మెడికల్ హాస్టల్ దగ్గర ఎవరైతే ఆచూకీ తెలియడం లేదో ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి శాంపిల్స్ ఇవ్వండి అని చెప్తున్నారు. కొన్ని ఆధారాలను తీసుకొచ్చి ఆ శాంపిల్స్ ఇస్తే వాటిని ఆ నమూనాలను తీసుకున్నారు. ఇప్పటికే విజయ రూపాని శాంపిల్స్ కూడా తీసుకున్నారు. మళ్ళీ కొంచెం అంటే శాంపిల్స్ తీసుకున్న తర్వాత కొన్నిసార్లు తేలేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు మళ్ళీ కుమారుడు శాంపిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో కుటుంబ సభ్యులు కొంతమంది శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఆ శాంపిల్తో మ్యాచ్ అయిన బాడీని అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి విమాన ప్రమాదం అత్యంత దారుణమైన విమాన ప్రమాదం. అందరూ కూడా కాలిపోయారు. కేవలం ముఖాలు గుర్తుపట్టడానికి అవకాశం ఉన్న 8 మందిని మాత్రమే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇప్పటి వరకు. మిగిలినవి ఏవి కూడా ముఖాలు గుర్తుపట్టడానికి అవకాశం లేదు. కనీసం అది చూస్తే మానవ శరీరం అని అనుకోవటానికి కూడా అవకాశం లేనంతగా చాలా దేహాలు కాలిపోయి ఉన్నాయి. కొన్ని మాంసపు ముద్దలుగా మారిపోయి ఉన్నాయి. మరికొన్ని ముఖం కాదు ఎటువంటి ఆనవాళ్ళు కూడా లేని విధంగా ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే తమ వల్ల ఆ ఫ్లైట్లో ప్రయాణించారో 241 మందికి సంబంధించి ఇంక్లూడింగ్ క్రూతో సహా వాళ్ళ DNA శాంపిల్స్ తీసుకుంటున్నారు. అలాగే ఆ హాస్టల్ దగ్గర ఎవరైతే ఉన్నారో డాక్టర్లు కానీ వాళ్ళ బంధువులు కానీ ఆ చుట్టుపక్కల కానీ ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో వాళ్ళ శాంపిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో వన్స్ శాంపిల్ తీసుకున్న తర్వాత 72 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది వాళ్ళు నిర్ధారించి ఇవ్వడానికి. సో ఇప్పుడు విమాన ప్రమాదంలో చనిపోయిన వారి శాంపిల్స్ను త్వరగా టెస్ట్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేస్తున్నారు. నిజానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. చాలా శాంపిల్స్ ఇక్కడికి వస్తూ ఉంటుంటాయి. సో ఇప్పుడు విమాన ప్రమాదంలో చనిపోయిన వారి దేహాలను అప్పగించడానికి ప్రయారిటీ ప్రాతిపదిక పైన యుద్ధ ప్రాతిపదిక పైన ప్రాసెస్ చేస్తున్నారు. విజయ రూపాని బాడీని కూడా ఎంతవరకు గుర్తించలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పటికీ ఆ టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ప్రాసెస్ వాళ్ళు గుర్తుపట్టడానికి అవకాశం లేనప్పుడు వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఆ శాంపిల్ అందులో వేటితో పోలుతుందో మళ్ళీ సరి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ మ్యాచ్ చేసుకున్న తర్వాతే ఆ బాడీని వాళ్ళకి అప్పగించే అవకాశం ఉంటుంది. సరే కనీసం వాళ్ళని కడసారి కూడా వాళ్ళ రూపాన్ని చూసుకునేటటువంటి అవకాశం లేని అత్యంత దయనీయమైన పరిస్థితి ఉంది. ఈ ల్యాబ్లో చనిపోయిన వారి DNAను మ్యాచ్ చేయడానికి ప్రాసెస్ జరుగుతుంది. ప్రస్తుతం మనం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ దగ్గర దీని వెనకే ఉంటుంది. సివిల్ హాస్పిటల్ దీని వెనకే ఉంటుంది. ఎక్కడ ఈ ప్రమాదం జరిగింది కూడా ఈ పక్కనే. అన్నీ కూడా ఒక 100 మీటర్ల లోపలనే ఉన్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశం అదిగో మనం చూస్తున్నాం కదా, ఆ చౌరాస్తా ఉంది. ఆ చౌరాస్తా నుంచి అటు వెళ్తే అక్కడ 100 మీటర్ల లోపలనే ఆ ప్రమాదం జరిగిన ప్రదేశం ఉంది. ఇక్కడికి ఒక 200 మీటర్ల దూరంలోనే సివిల్ హాస్పిటల్ ఉంది. ఆ పక్కనే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఉంది. సో వెంటనే ఆ దేహాలను ఇక్కడికి తరలించి శాంపిల్ కలెక్షన్ కూడా ఇక్కడే కాబట్టి వెంటనే పంపించి ఆ శాంపిల్ కలెక్షన్ మ్యాచ్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతుంది. ఒకసారి మనం హాస్పిటల్ దగ్గర కూడా వెళ్దాం. కౌంటర్ దగ్గర కూడా ఇప్పుడు కౌంటర్ దగ్గర నిజానికి ఎవరు లేరు. మొన్న వచ్చి కౌంటర్ దగ్గరకు వచ్చి ఇచ్చేస్తారు. ఇంకెవరైనా ఉంటే హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. సో వాళ్ళకి టైం ఇస్తారు. ఆ బాడీ మ్యాచ్ అయితే మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఆ బాడీని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది ఒకళ్ళిద్దరు మాత్రం కొంతమంది వచ్చి తమ వారి జాడ తెలియట్లేదు, ఏమైంది, ఎలా ఉన్నారు అని అడుగుతున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఎవరైతే శాంపిల్స్ ఇచ్చారో వాళ్ళు కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా బాడీ అందులో మ్యాచ్ అయితే వాళ్ళకి కాల్ చేసి పిలిచి వాళ్ళ బాడీని ప్యాక్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఆ ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. మరి ఇంకా అక్కడ విమాన శకలాలని తొలగిస్తూ ఉన్నారు. సో ఆ విమాన శకలాలను తొలగించిన తర్వాత ఇంకా శకలాల కింద నుంచి ఇంకా ఎన్ని దేహాలు బయటపడతాయనే ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అదే సమయంలో కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఇక్కడ DNA శాంపిల్స్ని పరీక్షిస్తున్నారు. ఏ దేహం ఏ కుటుంబానికి చెందింది, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు అని. అటు కాక్పిట్ వాయిస్ రికార్డర్ని కూడా డీకోడ్ చేస్తున్నారు. అందులో మేడే మేడే అని 3 సార్లు పైలట్ అన్నాడు. ఆ తర్వాత నో థ్రస్ట్ నో పవర్ అని పైలట్ అన్నాడు.
ఆ విమానం కిందకి వెళ్ళిపోయింది, క్రాష్ ల్యాండ్ అయింది అన్నది వస్తుంది. సో ప్రమాదానికి కారణాలు ఏంటి అని అక్కడ విశ్లేషిస్తూ ఉంటే ఇక్కడ ఆ ప్రమాదంలో చనిపోయిన వారి దేహాలను వాళ్ళకి అప్పగించడానికి DNA పరీక్షలు జరుగుతున్నాయి. సో ఎప్పటికప్పుడు ఈ విమాన ప్రమాదానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా బిగ్ టీవీ అందరికంటే ముందుగా మీకు అందిస్తుంది.